ఇది కొవ్వల్ గ్రామం నుండి గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ దీపావళికి ఇస్తున్న సందేశం. ఈ జ్ఞానజ్యోతి మనందరి మనసుల్లో వెలగాలి. సోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అనేటటువంటిది ఉపనిషత్ వాక్యం. ఈ ఉపనిషత్ అజ్ఞానము నుండి జ్ఞానం వైపు, చెడు నుంచి మంచి వైపు దీపం ద్వారా లభించే జ్ఞానాన్ని మనకి సూచిస్తుంది. దీపావళి అంటే వెలుగులనిచ్చే పండుగ మాత్రమే కాదు, అది మంచి కోసం చేసే ఒక మంచి సంకల్పం. ఈ దీపావళికి వెలుగును పంచుదాం, పొగను కాలుష్యాన్ని మాత్రం కాదు. అరే FA2 ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. కొన్ని రోజుల్లో దీపావళికి నేను స్పెషల్ లక్ష్మీ బొమ్మలు తెప్పిస్తాను రా. అసలు అవి వెలిగిస్తే ఉంటుంది చూడు, భూమి కంపించేంత ఎఫెక్ట్ అసలు మామూలుగా ఉండేదిరా. బాగుంది రా, నేనైతే 1000 వాడ తెప్పిస్తాను. టట్ అని కొన్ని నిమిషాల పాటు ఆగకుండా మోతే మోత. మీరంటే అబ్బాయిలు శబ్దాలంటే మీకు సరదా, మరి నాకు రంగుల జిమ్మే మతాబులంటే ఇష్టం. ఏంటిది అసలు? ఈ బాణసంచ వల్ల ఎంత హాని జరుగుతుందో మీకు అసలు అర్థమవుతుందా? అబ్బా, ఇది ఒకే ఒకసారి వచ్చే పండుగ కదా, ఎందుకు ఇవన్నీ మాట్లాడతావు? సంవత్సరంలో దీపావళి రోజున బాణసంచ వద్దని ప్రభుత్వాలు చెప్తుంటే మనం సంవత్సరానికి ఒక్కసారే కదా అని ఇప్పటికీ సంవత్సరం ఎన్నిసార్లు బాణసంచ కాల్చాం ఊరిలో. ఎన్నికల ఫలితాలు వస్తే బాణసంచ, నాయకులు ఊర్లోకి వస్తే బాణసంచ, పెళ్లిళ్ళు వస్తే బాణసంచ, పుట్టినరోజులు వస్తే బాణసంచ. ఇక క్రికెట్ లో మన టీం గెలిచిందంటే బాణసంచ. ఇక వినాయక ఊరేగింపు, ఆ పండుగ ఈ పండుగ, ఆ పూజ ఈ పూజ అంటూ సంవత్సరం అంతా కాలుస్తూనే ఉన్నాం. బాగా చెప్పారమ్మా పిల్లలు. ఈ టపాసుల వల్ల కలిగే నష్టాలను మీరు తప్పక తెలుసుకోవాలి. మనం అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము? ఇది చీకటిపై వెలుగు గెలిచిన రోజు, అలాగే అసత్యంపై సత్యం విజయం సాధించిన రోజు. ప్రజలు దీపాలు వెలిగించి ఆనందాన్ని పంచుకున్నారు. ఆ వెలుగు మనలోని మంచి ఆలోచనలకి, ప్రేమకి, శాంతికి ప్రతీక. కానీ అదంతా మర్చిపోయి ఇప్పుడు బాణాసంచా కాలుస్తూ కాలుష్యాన్ని, అనారోగ్యాలను తెచ్చుకుంటూ దీపావళి అర్థాన్నే మార్చేస్తున్నారు. బాణాసంచా కాల్చడం సరదాగానే అనిపిస్తుంది, కానీ వాటి తయారీలో అతి ప్రమాదకరమైనటువంటి రసాయనాలను వాడుతున్నారు. విపరీతమైన పొగ, శబ్దం ఈ టపాకాయల నుండి వస్తున్నాయి. వాటి నుండి వచ్చే పొగలో చాలా విషం ఉంటుంది. వారాల తరబడి మనం ఆ గాలినే పీలుస్తున్నాం. మన ఊపిరితిత్తుల్లోకి అలాంటి గాలి ప్రవేశించడం వల్ల పిల్లలు, పెద్దలందరికీ దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. అలాగే కొన్ని బాంబులు 120 డెసిబిల్స్కు మించి శబ్దాన్ని ఇస్తున్నాయి. అవి చాలా మానసిక ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తున్నాయి. అలాగే మీలాంటి స్కూల్కి వెళ్ళే పిల్లల్లో వినికిడి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వృద్ధులు, చిన్నారులకు తలనొప్పి, నిద్రలేమి, గుండె జబ్బులు రావడం, కొంతమంది చనిపోవడము జరుగుతుంది. నిజమే టీచర్, కింద దీపావళికి మా తాతయ్య ఆ శబ్దాలకు ఛాతీనొప్పితో చాలా ఇబ్బంది పడిపోయారు. ఇంట్లో అందరం ఎంత భయపడిపోయాము. అవును టీచర్, మా ఇంట్లో మా అక్కకి ఆస్తమా ఉంది. ఊరంతా గాలి కాలుష్యమే. ఆ పొగ వల్ల ఆమె దీపావళి పండుగ రోజుల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అసలు బయటకు కూడా రాదు. 2010లో ఢిల్లీలో దీపావళి సమయంలో చేసిన అధ్యయనంలో గాలి కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మోతాదు కంటే 12 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. బాణాసంచా కాల్చడం వల్ల నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువులు గాలిలో కలుస్తాయి. ఇవి మనుషులకే కాదు, మనం ఆధారపడి జీవిస్తున్న ఈ సున్నితమైన పర్యావరణంకు పెద్ద నష్టం తెస్తున్నాయి. ఎప్పుడు ఆక్సిజన్ అందించే మన చెట్లు, పువ్వులు, మనం తినే పండ్లు, కూరగాయలు, ఇంకా ఎన్నో జీవరాశులు ఈ రసాయనాలనే పీల్చుకుంటున్నాయి. కొన్నిసార్లు పక్షులు భయంతో గూళ్లను వదిలి పారిపోతున్నాయి. ఇలా వాతావరణ కాలుష్యం పెరిగితే వర్షాలు తగ్గిపోతాయి, పంటలు దెబ్బతింటాయి,
భూమి వేడెక్కుతుంది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులకు మనం మరింత కారణం అవుతున్నాము. అవును టీచర్, దీపావళి రోజు మన ఊరిలో ఏ వీధిలోకి వెళ్ళినా సరే గాలి అంతా రసాయనాల వాసనే. ఆ విషయాన్నే మనం పీలుస్తున్నాము. దీపావళి అయిపోయాక కూడా పొద్దున్నే స్కూల్కి వస్తుంటే రోడ్ల నిండా కాలిపోయిన టపాకాయలు చెత్తే కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ రసాయన పదార్థాలు ఇవన్నీ మన గాలినే కాదు, మన మట్టిని నీటిని కూడా కలుపుకుంటున్నాయి. అర్థమైంది కదా, దీపావళి అంటే వెలుగుల పండుగ. వెలుగు అంటే చిమ్మే బాంబులు కాదు, మన హృదయాలను వెలిగించే మంచితనం కావాలి. ఒక్క క్షణం ఆనందం కోసం మనం ఎంత నష్టానికి కారణమవుతున్నాం. ఇంతగా కలుషితం చేస్తుంటే దీపావళి ఇలా జరుపుకోవడం ఏంటి టీచర్? మేమందరం ఇప్పుడే నిర్ణయించుకుంటాం. ఈ దీపావళి మన జీవితాలలో చీకటి నింపే బాణాసంచా కాదు, వెలుగునిచ్చే దీపాలనే వెలిగించాలని. మన ఊరి కోసం, మన పర్యావరణం కోసం, మన భూమి రక్షణ కోసం, మన బంగారు భవిష్యత్తు కోసం మనందరం ఈ దీపావళికి ఈ వాగ్దానం చేద్దాం. అందరూ చేతులు చాచండి. నేను ప్రకృతికి హాని చేసే, మన ఆరోగ్యానికి భంగం కలిగించే బాణసంచా కాల్చను. ఈ దీపావళి పండుగను దీపాలు వెలిగించి ఆనందంతో జరుపుకుంటాను. నా మిత్రులతో, నా తోటి గ్రామస్తులతో ఈ సందేశాన్ని పంచుకుంటాను. మార్పు నా నుండే మొదలవుతుంది. దీపం వెలిగిస్తే దీపావళి, చీకటి తరిమేస్తే దీపావళి, చెడుపై మంచి గెలుపు దీపావళి. ఈ దీపావళి వెలుగు మన ఇంటి వరకు మాత్రమే కాదు, ఇది మన గ్రామం, మన పర్యావరణం, మన ఆరోగ్యానికి కూడా ప్రసరించాలి. సరికొత్త వెలుగులు తీసుకురావాలి. దీపం జ్యోతిం పరబ్రహ్మ, దీపం సర్వతామోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. బాణసంచా లేని దీపావళి పండుగ జరుపుకుందాం. అందరికీ దీపావళి శుభ